మీరు అంటే చేస్తున్నారు, చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రీ వెడ్డింగ్ షో చూసుకున్నా, దాని తర్వాత వచ్చిన సినిమా చూసుకున్నా, ఇది చూసుకున్నా అన్నీ ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌కే పరిమితం అయిపోతున్నాయి కదా! అది ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే మంచి కథ ఇప్పుడు రూరల్ అయినా కూడా వదులుకోవాలనిపించదు. ఒకవేళ అర్బన్ సెటప్లో ఉండి కథ నచ్చపోతే మనం ఏం చేయలేం. అది మనకు నచ్చాలి, ప్రేక్షకులకి నచ్చాలి. మన ప్రయత్నం చివరిగా యాక్ట్ చేసేటప్పుడు మనము, చూసేటప్పుడు ప్రేక్షకులు ఇద్దరు హ్యాపీగా ఉండాలి. సో అందుకని రూరల్ ఏంటంటే కొంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వడం వల్ల కూడా చూస్ చేసుకుంటున్నారు. 2 రూరల్ బ్యాక్డ్రాప్ నుంచి వస్తున్న డైరెక్టర్స్ అయినాడు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ తీసిన డైరెక్టర్ శ్రీకాకుళం నుంచి, ఒక ఊరు నుంచి చెందిన వ్యక్తి. అండ్ పరేషాన్ మంచిర్యాల వ్యక్తి తన ఊరి కథని చెప్పాలనుకున్నాడు. సో పాపం ప్రతాప్ ఏదైతే ఉందో, తనకు తెలిసిన వరల్డ్ సెటప్ ఏదైతే ఉందో అదే భద్రాచలం అటువైపు నుంచి ఉన్న వ్యక్తి తనకు తెలిసిన కథని చెప్పాలనుకున్నాడు. ఇప్పుడు ఓ సుకుమార్ అతను సిద్దిపేట అతను. ఈ షూటింగ్ ఈ చండ్లాపూర్ ఏదైతే మేము షూట్ చేసామో సిద్దిపేట రూరల్ ఆ చుట్టుపక్కల చేసిందే. సో ఇక్కడ డైరెక్టర్స్ వస్తున్న ప్రాసెస్ చూస్తే వాళ్ళకి తెలిసిన కథల్ని, వాళ్ళకి తెలిసిన ప్రపంచాన్ని స్క్రీన్ మీదకి తేవాలనుకుంటున్నారు. దాంట్లో నేను భాగం అవుతున్నాను తప్ప నేను పర్టికులర్గా ఇవి చేద్దామని. మరి రేపొద్దున ఏదైనా ఒక స్టైలిష్ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక యాక్షన్ క్యారెక్టర్ చేయాలన్నా ఇబ్బంది అవుతుందేమో కదా, ఇతను ఇలాంటి వాటికి సూట్ అవుతాడు అనే ముద్ర వేస్తే? వస్తున్నాయి అలా కూడా, అంటే అర్బన్ స్టోరీస్ వస్తూ ఉంటాయి, కాకపోతే కథలు నచ్చట్లేదు. సో నచ్చిన కథను వదులుకోవాలనిపించట్లేదు. ఆ ప్రాసెస్లో ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ అవే పడడం వల్ల ఈ మధ్యలో వేరేది రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్పోన్ అవ్వడాలు, లేకపోతే మధ్యలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం వల్ల ఏంటంటే ఇవి బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ పడడం వల్ల ఒకేలా అనిపిస్తుంది. మేబీ అంటే నాకు చెన్నై వెళ్ళినప్పుడు ఒక యాక్టర్ గురించి చూపించారు. నాకు ఆయన పెద్దగా తెలీదు. ఈయన ఊరి కథలే ఎక్కువ చేస్తారని చూపించారు ఆ పోస్టర్లు అవి చూస్తే. మళ్ళీ చూసి సక్సెస్ఫుల్గా ఫిల్మ్స్ చేస్తున్నారు. సో ఓకే, ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేంత వరకు పర్లేదేమో అనిపించింది నాకు. సో నచ్చిన కథ మళ్ళీ ఊరిదే ఉంది, నెక్స్ట్ రిలీజ్ కూడా మళ్ళీ ఊరి కథే ఉంది. దాని తర్వాతే బ్రేక్ చేయబోతున్నారు. కానీ కథలు అలాగే రావడం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయి ఉండడం వాళ్ళకి అండ్ నాతో చేయడప్పుడు, సో దానివల్ల నేను చేయాల్సి వస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో రాసుకున్న తిరువీరు ఉన్నాయి, ఒక ఆప్షన్ వాళ్ళకి కనపడాలంటే వేరే విధంగా కూడా ఉండాలి కదా వాళ్ళకి. సో మరి నెక్స్ట్ హింట్ ఎలా ఇవ్వబోతున్నారు వాళ్ళకి? నెక్స్ట్ వచ్చే సినిమా తర్వాత వచ్చే సినిమాతో మేము బెటర్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు ఒక పోలీస్గా చేస్తున్నాను, దాని తర్వాత మళ్ళీ మారచ్చు పర్సెప్షన్. సో ఏంటంటే సైకో కిల్లర్ అని, లేకపోతే అర్బన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, పోలీస్ అని ఏవో వస్తుంటాయి, కానీ నచ్చట్లా కథలు. అంటే కొన్ని నేను చదువుతున్నప్పుడే వీటికి నేను సూట్ అవ్వనేమో, పుల్ చేయలేనేమో అనిపిస్తుంది. కొన్ని ఏమో కథల లెవెల్లోనే నచ్చట్లేదు, దానివల్ల ఈ మొనాటనీ అనిపిస్తుంది. బట్ తొందరలోనే అది బ్రేక్ అవ్వచ్చు. ఫుల్ చేయలేనేమో అనుమానం మీకే వచ్చే ఇలాంటి స్టోరీస్ అంటే ఏంటవి? అంటే నేను కొన్ని కథలు వింటున్నప్పుడు నేను కనబడిన అందులో వేరే యాక్టర్ కనబడుతూ ఉంటారు. అంటే ఆ డైలాగ్స్ రాసిన విధానం వల్ల కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల అవ్వచ్చు, వాళ్ళు డిజైన్ చేసిన క్యారెక్టర్ జర్నీ అవ్వచ్చు, కొంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అంటే నాది కాని దాంట్లో నేను ఇరుక్కుపోయి ఇబ్బంది పడతానేమో అనిపించినప్పుడు ఇది నేను సూట్ అవ్వనేమో అనిపిస్తుంది.